హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎవరీవన్. సో బిఫోర్ క్లాస్లో 6 షార్ట్స్ నేర్చుకున్నారు కదండి. సో డైఎలక్ట్రిక్స్కి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్కి, సో అలాగే రిమైనింగ్ షార్ట్స్. సో ఈ క్లాస్తో షార్ట్స్ అన్నీ అయిపోతాయి. అలాగే ఈ షార్ట్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఎస్ఐలో వన్ ఆఫ్ ద పార్ట్ కింద అడుగుతూ ఉంటాడండి. సో ఇప్పుడు చెప్పబోయే క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇందులో పార్ట్ అనేది ఎస్ఐ కింద ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో అందులో కూడా నేను కంపేర్డ్గా రెండిట్లకి రాస్తున్నానండి, డైఎలక్ట్రిక్స్కి అలాగే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్కి కూడా. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్లో మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ, ఈ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ జై అనే లెటర్తో ఇండికేట్ చేస్తామండి. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ మెటీరియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్ హెచ్. అంటే ఏదైతే మనకి ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అంటే బిఫోర్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఆ క్లాస్లో ఏదైతే ఇంటెన్సిటీ ఉందో అది ఫీల్డ్కి ఎప్పుడూ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అండి. సో ఈ ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేసే కాన్స్టెంట్ ఏమవుతుందంటే జై అండి. సో దీని నుంచి జై ఈజ్ ఈక్వల్ టు రాయొచ్చు ఐ బై హెచ్. అంటే దీనికి అంటే ఫస్ట్ ఇది రాసి నెక్స్ట్ దీని డెఫినేషన్ కింద రాయాలంటే మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఐ బై హెచ్. ఐ అంటే మీనింగ్ రాస్తారు, హెచ్ అంటే మీనింగ్ రాస్తారు. సో ఐకి హెచ్కి కూడా రెండింటికి సేమ్ యూనిట్స్ అండి. సో రేషియో కాబట్టి ఆ యూనిట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతుంది. సో ససెప్టబిలిటీకి యూనిట్స్ ఉండవు. సేమ్ అలాగే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఎలాగైతే ఉందో అలాగే ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ కూడా ఉంటుందండి. సో ఈ వేరియేషన్ కోసం నేను ఇక్కడ సఫిక్స్ ఈ అని రాశాను. సో ఇక్కడ అంటే బిఫోర్ క్లాస్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం పోలరైజేషన్ వెక్టార్ని పీ బార్ అని రాస్తాం. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో మ్యాగ్నటైజేషన్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఐ రాస్తాం. అంటే ఇక్కడ ఐ ప్లేస్లో ఇక్కడ పీ వస్తుందండి. అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో హెచ్, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఈ. సో సేమ్ అండి ఇక్కడ కూడా డెఫినేషను. The polarization vector is proportional to the applied electric field E. So P proportional to E. సో ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేయాలంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ యూస్ చేస్తాం అక్కడ. సో పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే జై. దేర్ఫోర్ జై ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే పీ బై ఈ. అంటే ఇప్పుడు జై అనే దాన్ని మనం డెఫినేషన్ ఎలా రాయొచ్చు అంటే electric susceptibility is the ratio of polarization per unit electric field. ఇలా కూడా రాయొచ్చు. సో ఇక్కడ కూడా పీకి యూకి సేమ్ యూనిట్స్ అండి. సో రెండు క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఏంటంటే మనకి నో యూనిట్స్. ఇది ససెప్టబిలిటీకి డిఫరెన్సెస్ దానికి దీనికి కూడా. నెక్స్ట్ వచ్చి చెప్పి చూడండి మ్యాగ్నెటిక్ పెర్మియబిలిటీ. సో దీన్ని మ్యూ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఇది ఎప్పుడు కూడా ఎలా అడ్జస్ట్ అవుతుందంటే చూడండి ఒకసారి ఫస్ట్ డెఫినేషన్ వినండి ఒకసారి. ద మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఆల్రెడీ అది మ్యాగ్నెటిక్ మెటీరియల్, ఆ మెటీరియల్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఒక మెటీరియల్ని తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ మెటీరియల్ తీసుకెళ్ళి ఫీల్డ్లో పెట్టినప్పుడు ఏదైతే ఫీల్డ్ లైన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఏమవుతాయంటే స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ ఇన్సైడ్ ద మెటీరియల్. ఏదైతే మెటీరియల్ ఉందో దాని లోపలికి వెళ్ళిపోతాయి. చూడండి దెన్ ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ కెన్ పెనట్రేట్ అంటే చొచ్చుకొని పోవడం, పెనట్రేట్ ఇంటూ ద మీడియం, ఆ మీడియంలోకి వెళ్ళిపోతాయి. సో ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పెర్మియబిలిటీ. దాన్ని ఏమంటాం అంటే పెర్మియబిలిటీ అంటాం. సో అంటే చూడండి ఒక మెటీరియల్ ప్లేస్ చేస్తున్నాం, దాన్ని ఏ ప్లేస్లో ప్లేస్ చేస్తున్నాము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడైతే ఉందో ఆ ఫీల్డ్ దగ్గరికి పెడుతున్నప్పుడు ఈ ఫీల్డ్ లైన్స్ అని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పెనట్రేట్ అయిపోతాయి, దాని లోపల నుంచి వెళ్ళిపోతాయి. సో అలాంటప్పుడు అడ్జస్ట్ అయ్యేదాన్ని ఏమంటామంటే మ్యాగ్నెటిక్ పెర్మియబిలిటీ. సో అప్పుడు బీహెచ్ అంటే ఫీల్డ్ ఏదైతే ఉందో ఫీల్డ్ హెచ్ ఇంటర్నల్గా మ్యాగ్నటైజేషన్ అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్ కదా మ్యాగ్నటైజేషన్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ రెండు అలా ఉంటాయి. ప్రపోర్షనాలిటీ బి ప్రపోర్షనాలిటీ హెచ్. ఈ ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేసే కాన్స్టెంట్ వచ్చి ఇక్కడ మ్యూ అండి. సో దాని నుంచి మ్యూ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు అంటే బి బై హెచ్ అని కూడా రాయొచ్చు. సో ఇది జనరల్గా మన మీడియంలో చెప్తాం. అదే ఫ్రీ స్పేస్ అయితే బీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ హెచ్ అని రాస్తాం. ఇది ఎక్కడో కానీ వాడమండి ఫార్ములా మనం. సో ఇది రిలేషన్. సేమ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ పెర్మియబిలిటీ ఎలాగైతే ఉందో అలాగే ఎలక్ట్రిక్
పెర్మిటివిటీ, అక్కడ పెర్మియబిలిటీ, ఇక్కడ పెర్మిటివిటీ. అక్కడ మ్యూతో ఇండికేట్ చేస్తాం, ఇక్కడ ఎప్సిలాన్, దీన్ని ఏమంటామంటే ఎప్సిలాన్. సో ఇక్కడ క్లియర్గా చూడండి, లాస్ట్ క్లాస్లో నేను క్లియర్గా చెప్పాను. ఇక్కడ బి చెప్తాం ఫ్లక్స్ డెన్సిటీ, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ డి, అంటే బి ప్లేస్లో డి వస్తుందండి. ఫీల్డ్ వచ్చేటప్పటికి అక్కడ హెచ్, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేటప్పటికి ఈ అండి. సో అక్కడ బిహెచ్ ప్రపోర్షనాలిటీ అంటే ఇక్కడ డిఈ ప్రపోర్షనాలిటీ. ఈ ప్రపోర్షనాలిటీ ఇక్కడ రిమూవ్ చేయడానికి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ మ్యూ యూస్ చేస్తాం, ఇక్కడ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేయడానికి ఎప్సిలాన్ యూస్ చేస్తాం. సో ఇక్కడ మ్యూ ఈజ్ ఈక్వల్ టు బి/హెచ్, ఇక్కడ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు డి/ఈ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీన్ని బేస్ చేసి ఫర్దర్గా మళ్ళీ మనకి రిలేషన్స్ ఉంటాయి. సో అక్కడ ఈ రిలేషన్ డిరైవ్ చేస్తాం. ఈ రిలేషన్ డిరైవ్ చేసే ప్రాసెస్ కూడా మనకి ఎస్ఐలో పార్ట్ కింద ఇస్తారండి. ఈ ఈక్వేషన్ని మనం ఆ పార్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఇది ఈ రెండింటికి డిఫరెన్సెస్ అండి. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ పెర్మియబిలిటీ మ్యూ, ఇక్కడ ఎలక్ట్రిక్ పెర్మియబిలిటీ. ఓకే. సో ఏదైతే పెర్మియబిలిటీ ఉందో అది మనం మీడియంతో చెప్తే కనుక ఇక్కడ మ్యూ అని చెప్తాం. అంటే ఒక్కొక్క మీడియంకి ఒక్కొక్క పెర్మియబిలిటీ ఉంటుందండి. అలా కాకుండా మనం ఎయిర్కి, అంటే గాల్లో చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే మ్యూ నాట్ అని చెప్తాం. సో మ్యూ నాట్ అంటే ఏంటంటే పెర్మియబిలిటీ ఆఫ్ ఏ ఫ్రీ స్పేస్ లేదా వ్యాక్యూమ్ అని చెప్తాం. అంటే ఎయిర్లో చెప్తామండి దీన్ని. సో గాల్లో వాల్యూ ఇది వచ్చేటప్పటికి మనకి ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ వాల్యూ ఎంత అంటే 4π × 10⁻⁻7. యూనిట్స్ వచ్చి హెన్రీ/మీటర్ అండి. ఇది హెన్రీ కూడా సైంటిస్ట్ నేమే. సో మనం సింబాలిక్ రిప్రజెంటేషన్ క్యాపిటల్ హెచ్ రాయాలి, లేదా ఫుల్ ఫామ్ రాస్తే స్మాల్ హెచ్ రాయాలి. సేమ్ ఎలా మనకి 3 డిఫరెన్సెస్ ఉంటాయో అలాగే మనకి ఇక్కడ కూడా ఏంటంటే ఇది పెర్మియబిలిటీ కదా, ఇక్కడ కూడా ఉంటాయండి. ఇది పెర్మిటివిటీ. చూడండి ఒకసారి, పెర్మిటివిటీ ఆఫ్ ద మీడియము, పెర్మిటివిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్. మీడియం అయితే మనకి ఒక్కొక్క మీడియంకి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఫ్రీ స్పేస్ అయితే ఎయిర్ కండి, వ్యాక్యూమ్కి చెప్తాము. సో అక్కడ వచ్చేటప్పటికి కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది ఎయిర్లో. ఆ వాల్యూ ఎంత అంటే 8.85 × 10⁻⁻12 ఫెర్మి/మీటర్. ఫెర్మి కూడా సైంటిస్ట్ నేమే. సో ఇక్కడ మనం సింబల్ అయితే క్యాపిటల్ ఎఫ్ రాయాలి, లేదా ఫుల్ ఫామ్ అయితే స్మాల్ ఎఫ్తో రాయాలండి కంప్లీట్గా. సో చూడండి, ఇక్కడ హెన్రీ రాస్తాము, ఇక్కడ ఫెర్మి రాస్తాం బై మీటర్. సో ఇక్కడ 4π × 10⁻⁻7, ఇక్కడ 8.85 × 10⁻⁻12. నెక్స్ట్ చూడండి, రిలేటివ్ పెర్మియబిలిటీ. అంటే మనకి యాక్చువల్లీ మ్యూకి సంబంధించి 3 వాల్యూస్ చెప్తాము. ఒకటి మీడియంకి, ఇంకోటి ఫ్రీ స్పేస్కి, ఇంకొకటి ఏంటంటే రిలేటివ్ పెర్మియబిలిటీ. ఈ రిలేటివ్ పెర్మియబిలిటీ వచ్చేటప్పటికి మ్యూ సఫిక్స్ ఆర్తో ఇండికేట్ చేస్తాం. ఈ ఫస్ట్ 2 ఏదైతే ఉన్నాయో మీడియంకి ఫ్రీ స్పేస్కి రెండింటికి కూడా సేమ్ యూనిట్స్ అండి, హెన్రీ/మీటర్. సో వ్యాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్కి ఫిక్స్డ్ వాల్యూ, మీడియం అయితే మనకి మీడియం బేస్ చేసి చేంజ్ అయిపోతుంటుంది. అదే రిలేటివ్ పెర్మియబిలిటీ అంటే ఈ రెండిటి యొక్క రేషియోని ఏమంటాం అంటే రిలేటివ్ పెర్మియబిలిటీ. అంటే రిలేటివ్ పెర్మియబిలిటీ మీన్స్ ద రేషియో ఆఫ్ పెర్మియబిలిటీ ఆఫ్ మీడియం టు పెర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. మీడియం నుంచి ఫ్రీ స్పేస్కి ఇది డెఫినేషన్ రాసి ఈక్వేషన్ వేయాలండి. సో ఎక్కువగా దీని నుంచి మనం ప్రాబ్లమ్స్లోని లేదా ఈక్వేషన్స్ డిరైవ్ చేయడంలో యూస్ చేస్తాం. అది మ్యూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇది డినామినేటర్ ఇటువైపు వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ × మ్యూ ఆర్. సో ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసి మీ రెండింటికి కూడా సేమ్ యూనిట్స్ వస్తాయి, హెన్రీ/మీటర్. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా దీనికి యూనిట్స్ ఏమీ ఉండవండి. సో నో యూనిట్స్. సేమ్ అలాగే ఇక్కడ రిలేటివ్ పెర్మియబిలిటీ ఎలా ఉందో ఇక్కడ కూడా రిలేటివ్ పెర్మిటివిటీ అండి. ఇది εr. దీనికి అనదర్ నేమ్ ఏంటంటే డై ఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అండి. ఎక్కువగా అడుగుతాడండి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని. సో ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి. అక్కడ మనం రెండింటికి రేషియో అలా తీసుకున్నాము, ఇక్కడ కూడా రెండింటికి రేషియో ε/εr. డెఫినేషన్ కింద రాయాలి అంటే చూడండి ఒకసారి, రేషియో ఆఫ్ పెర్మిటివిటీ ఆఫ్ మీడియం టు పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. సో ఇప్పుడు ఇక్కడ కూడా రెండింటికి సేమ్ యూనిట్స్ అండి, ఫెర్మి/మీటర్. సో ఈ ఫెర్మి/మీటర్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో అందుకనే దీనికి యూనిట్స్ అనేవి ఉండవు. అలాగే ఈ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్కి ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది. ఎందుకంటే మనం ఈ చాప్టర్లో అంతా కూడా డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ గురించి, కెపాసిటర్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ కనుక తీసుకుంటే ఈ ప్లేట్స్కి మధ్యలో మనం ఏ మెటీరియల్ ప్లేస్ చేయలేదనుకోండి, అంటే ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేయకపోతే దీన్ని మనం ఛార్జ్ చేస్తున్నప్పుడు ఈ కెపాసిటర్ ప్లేట్స్ మీద ఛార్జ్ అనేది ఎంత అవుతుందంటే
అంటే కెపాసిటెన్సీ ఆఫ్ ద కెపాసిటర్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏమీ లేదు కాబట్టి ఇక్కడ C0 అండి, C0 విచ్ ఇస్ ఈక్వల్ టు ε0 A/d. ε0 అంటే పెర్మిటివిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ ఏమీ లేదు కాబట్టి A అంటే దీని యొక్క ఏరియా అండి, D అంటే ఈ ప్లేట్స్కి మధ్యలో ఉండే డిస్టెన్స్. దీన్ని నేను ఈక్వేషన్ 1గా తీసుకున్నాను. ఇప్పుడు ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకెళ్ళి ఆ ప్లేట్స్కి మధ్యలో ప్లేస్ చేశారు. వెన్ ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఈస్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, దెన్ ఛార్జ్ ఆఫ్ ఏ కెపాసిటెన్సీ ఏదైతే ఉందో దాని యొక్క ఛార్జ్ అనేది C అండి. C ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇప్పుడు మెటీరియల్ ప్లేస్ చేశారు కాబట్టి విత్ మీడియంతో చెప్పాలి. సో పెర్మిటివిటీ ఆఫ్ ద మీడియం అంటే ఎప్సిలాన్ ఇంటూ A/d. సో ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఎప్సిలాన్ అంటే ఏమని రాయొచ్చు, దీన్ని ఇలా రివర్స్ తీసుకెళ్తే ε0 ఇంటూ εr. సో ε0 ఇంటూ εr అండి ఇక్కడ సో ε0 ఇంటూ εr A/d. దీని ఈక్వేషన్ 2 అని తీసుకున్నాం. సో ఈక్వేషన్ 2/ఈక్వేషన్ 1 చేస్తే ఇప్పుడు కామన్ టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ ε0 A/d, ఇక్కడ కూడా ε0 A/d రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఫైనల్ ఇక్కడ మిగులుతుంది εr. అంటే మనకి దీనికి రెండు రకాలుగా డెఫినేషన్స్ రాయొచ్చండి. సో మీకు ఖచ్చితంగా కూడా మీకు అంటే రిలేటివ్ పెర్మిటివిటీ అన్న డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అన్న ఒకటే. ఇక్కడ వచ్చి రేషియో ఆఫ్ ద పెర్మిటివిటీ ఆఫ్ ద మీడియం టు ద పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ లేదా ఛార్జ్ ఆఫ్ ద కెపాసిటర్ ఆఫ్ ద మీడియం టు ద కెపాసిటెన్సీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ అని రాయాలి. అది డెఫినేషన్స్ రెండింటికి. నెక్స్ట్ వచ్చి చాలా 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 ఇంపార్టెంట్ అండి. అంటే ఈ ఏదైతే మనకి రిలేషన్ ఉందో డైఎలక్ట్రిక్స్కి అలాగే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్కి సంబంధించింది, ఈ రిలేషన్ని పక్కాగా ఒక 1 ఆఫ్ ద ఎస్ఏ క్వశ్చన్ కింద అడుగుతూ ఉంటాండి ఎక్కువగా. అంటే కంప్లీట్ ఎస్ఏ కాదు, 1 ఆఫ్ ద పార్ట్. సో దాంట్లో చూడండి, ముందు మనం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్లో డిస్కస్ చేద్దాం. దాంట్లో మ్యాగ్నెటైజేషన్ ఆల్రెడీ మీకు తెలుసు. మ్యాగ్నెటైజేషన్ అంటే ఒక అన్మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మ్యాగ్నెటిక్ కింద కన్వర్ట్ చేసే ప్రాసెస్నే మనం మ్యాగ్నెటైజేషన్ అంటాం. సో ఈ మ్యాగ్నెటైజేషన్లో ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ఫీల్డ్ లైన్స్ అన్నీ చొచ్చుకుని వెళ్తాయని చెప్పాను. అప్పుడు నెట్ అనేది ఏమవుతుందంటే నెట్ మ్యాగ్నెటైజేషన్ ఆల్రెడీ ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాబట్టి దీనికి ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్ ఉంటుందండి. సో ఫీల్డ్ ఇవ్వటం వల్ల కొంత అడ్జస్ట్ అవుతుంది, ఆల్రెడీ ఇనీషియల్గా కొంత అడ్జస్ట్ అవుతుంది. సో నెట్ వాల్యూ అనేది B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే B0 ప్లస్ BI. సో ఒకసారి చూడండి, మ్యాగ్నెటిక్ మెటీరియల్ని దీన్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నారు. సో నెట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే ఫీల్డ్ వల్ల వచ్చేది ఒకటి అవుతుంది, అలాగే మెటీరియల్కి ఆల్రెడీ మ్యాగ్నెటైజేషన్ ఉంది కాబట్టి దానివల్ల వచ్చేది మొత్తం నెట్ అనేది రెండు కలిపి అవుతుంది. ఇప్పుడు B ఈజ్ ఈక్వల్ టు B0 ప్లస్ BI. ఇక్కడ రాసాను చూడండి, B0 అంటే ఏంటి, μ0H డ్యూ టు మ్యాగ్నెటైజింగ్ ఫీల్డ్ అంటే ఫీల్డ్ వల్ల వచ్చింది ఇది. నెక్స్ట్ BI ఈజ్ ఈక్వల్ టు μ0I. μ0I అంటే చూడండి డ్యూ టు మ్యాగ్నెటైజేషన్ ఆఫ్ ద మెటీరియల్. ఆల్రెడీ దానికి మ్యాగ్నెటైజేషన్ మెటీరియల్ కదా మనం ఫీల్డ్లో ప్లేస్ చేస్తాం దానికి. ఇప్పుడు రెండు కలిపి అంటే B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే B0 ప్లస్ BI. B0 వాల్యూ మీకు తెలుసు, అలాగే BI వాల్యూ కూడా ఇక్కడ రాశానండి. సో రెండు యాడ్ చేసినప్పుడు కామన్గా ఉన్నది μ0 కామన్ తీస్తే H ప్లస్ I. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. దీన్ని బేస్ చేసి మనం ససెప్టబిలిటీకి μrకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తామండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు కూడా. సో ఆల్రెడీ బిఫోర్ మనం డిస్కస్ చేసామంటే Bకి Hకి అంటే పెర్మియబిలిటీ రిలేషన్ ఇందాక మనం డిస్కస్ చేసామండి. ఇక్కడ పెర్మియబిలిటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే రెండింటిలో ఒక ప్రొపోర్షనాలిటీ బేస్ చేసి ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్. సో మ్యూని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు, μ0 ఇంటూ μrH. సో ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం B ఫార్ములేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి రెండు BA కాబట్టి రెండింటిని ఈక్వల్ చేశానండి. సో బోత్ సైడ్స్ మనకి μ0 క్యాన్సిల్ అయిపోయింది. సో μrH ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, H ప్లస్ I. సో ఈ H ఇక్కడ మల్టిప్లికేషన్ అండి. సో దీన్ని ఇటువైపు తీసుకెళ్తే డివిజిబుల్ అవుతుంది, దేనికి దానికి సపరేట్గా నేను డివిజన్ చేశాను. సో H/H ఎంత అవుతుంది, 1 అండి. I/H అంటే xi. సో μr ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ xi లేదా xi ఈజ్ ఈక్వల్ టు μr ప్లస్ 1. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పార్ట్ని అడుగుతాడండి ఒకసారి షార్ట్ కింద, లేకపోతే ఒకసారి ఎస్ఐ పార్ట్ కింద అడుగుతాడు, లేదా ఎలా అడుగుతాడంటే షో దట్ లేదా ప్రూవ్ దట్ B ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ I ప్లస్ H, లేదా
రిలేషన్ బిట్వీన్ ససెప్టబిలిటీ అండ్ రిలేటివ్ పెర్మియబిలిటీ ఇలా అడుగుతారండి ఎక్కువగా. సేమ్ ఇలా ఎలాగైతే రిలేషన్ ఉందో ఇక్కడ చూడండి B0 BI ఎలా యాడ్ చేసామో ఇక్కడ కూడా అలాగే రిలేషన్ ఉంటుందండి. సో ఇక్కడ రిలేషన్ ఏంటంటే క్లియర్గా చూడండి, ఇది మొత్తం కలిపి రాసేసాను నేను. ఇది మొత్తం పార్ట్ రిలేషన్ బిట్వీన్ DEP అండి. అంటే D అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, D అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, P అంటే పోలరైజేషన్. సో ఈ మూడిటికి కలిపి రిలేషన్ అండి. సో మూడిటికి కలిపి రిలేషన్ ఇది ఎప్పుడు వస్తుందండి చూడండి, డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ఏ చార్జ్డ్ కెపాసిటర్. అంటే ఒక కెపాసిటర్ ఏదైతే తీసుకున్నామో ప్యారలల్ ప్లేస్ కెపాసిటర్, ఇది ఆల్రెడీ ఛార్జ్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ ఛార్జ్ అవుతున్నప్పుడు దీని మధ్యలో ఏం పెట్టారు, ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేశారు. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, దెన్ చార్జెస్ ఆర్ ఇండ్యూస్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద డైఎలక్ట్రిక్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ ప్లేట్స్ అనేవి ఛార్జ్ అయ్యి ఉన్నాయి, ఒకటి పాజిటివ్ ఛార్జ్ ఒకటి నెగిటివ్ ఛార్జ్ అయ్యి ఉన్నాయి. సో అలా ఛార్జ్ అయిన కెపాసిటర్ ప్లేట్స్కి ఏదైతే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఉన్నాయో ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్కి మధ్యలో డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేసినప్పుడు ఆల్రెడీ ఛార్జ్ అయిన ప్లేట్స్ వల్ల ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ సర్ఫేస్ మీద కొంత ఇండ్యూస్డ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే E అనేది ఏమవుతుందంటే E = E0 - EI. ఎందుకు E0 - EI అవుతుంది అంటే, సో మీకు ఆల్రెడీ తెలుసు ఇంటర్మీడియట్లో ఒక క్వశ్చన్ ఉంటుందండి. సో మనకి డైరెక్షన్ వచ్చి ఒకటి పాజిటివ్ టు నెగిటివ్ వేసినప్పుడు ఇంటర్నల్గా ఛార్జెస్ వచ్చేటప్పటికి అవన్నీ రివర్స్ అవుతాయండి. సో అది వచ్చేటప్పటికి ఏంటంటే రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. అంటే పైన ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్డర్లో ఉంటే లోపల డైఎలక్ట్రిక్ మెటీరియల్లో ఆర్డర్ ఎలా ఉంటుందంటే రివర్స్లో ఉంటుంది. అంటే ఒకదానికొకటి రివర్స్లో ఉంటుంది. ఒకదానిది E0 అవుతుంది, ఇంకో దానిది EI. ఇక్కడ రాసాను చూడండి. సో ఈ డాష్ అనేది ఎప్పుడు వస్తుందండి, డ్యూ టు చార్జెస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E0. అంటే మనం ఇచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దానికి ఆపోజిట్గా ఈ డాష్, అంటే బయటది మనం E0 అని తీసుకుంటే లోపల ఉండేది ఏమవుతుందంటే ఈ డాష్ అవుతుందండి. అలాగే Q డాష్ అనేది ఏమవుతుందంటే ఇండ్యూస్డ్ ఛార్జ్, నార్మల్గా ఛార్జ్ వచ్చి Q, ఇండ్యూస్డ్ ఛార్జ్ వచ్చి Q డాష్. సో ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ అంటే Q0 అంటే ఏంటంటే Q/ε0A అండి. అలాగే ఈ డాష్ అనేది ఏమవుతుందంటే Q'/ε0A. సో ఈ రిలేషన్ ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటున్నాను, బట్ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. సో మీకు ఆల్రెడీ తెలుసు ఇంటర్మీడియట్లో ఛార్జ్ అంటే కెపాసిటెన్సీ ఇంటూ వోల్టేజ్ అండి. సో Q = CV అండి. జనరల్గా మనకి E = ఏమని రాస్తాం, V/D అని రాస్తాం. సో దీని నుంచి సో ఇక్కడ రాసాను చూడండి, Q = మనకి C × V అని రాస్తామండి. జనరల్గా మనకి ఈ రిలేషన్ ఏంటంటే E = V/D. ఇది హాల్ ఎఫెక్ట్లో మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి V = ఏం రాయొచ్చు, Q/C అని రాయొచ్చు. సో ఈ V ప్లేస్లో Q/C అని రాసాను నేను. C అంటే ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేస్తామండి. C = ఏంటి మనకి εA/D. సో ఇక్కడ ε0 రాసానంటే ఫ్రీ స్పేస్ రాసినప్పుడు ε0A/D అండి. సో ఇక్కడ D ఇక్కడ D రెండు క్యాన్సిల్ అయిపోతుంది. డైరెక్ట్గా E = ఏమవుతుందంటే Q/ε0A. సో అక్కడ వచ్చేటప్పటికి మనకి నార్మల్గా తీసుకున్నప్పుడు ε0A అని రాస్తాము. ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ε0A, బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఛార్జ్ అండి, ఇది వచ్చేటప్పటికి ఇండ్యూస్డ్ ఛార్జ్. సో ఈ నాట్ అనేది Qతో తీసుకుంటాం, ఈ డాష్ అనేది Q' తీసుకుంటాం. ఈ రెండిట్లో కామన్గా ε0 ఉంది కాబట్టి ε0 కామన్ తీసామండి. దీన్ని ఇటువైపు తీసుకెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది, Q/A - Q'/A. సో Q/A అనేది ఏమవుతుందండి D అండి, Q'/A అనేది ఏంటంటే P. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం P కోసం. Q = μ/V అండి, QL/AL అండి, Q/A. సో ఈ Q/A వచ్చేటప్పటికి ఇండ్యూస్డ్ తీసుకుంటే Q' అవుతుంది, నార్మల్గా అయితే Q/A. సో దాని నుంచి మనం ఇక్కడ Dని P రాసామండి. సో దేర్ఫోర్ D = ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూస్ అడగలితే పాజిటివ్ అవుతుంది, ε0E + P.
సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ అండి. సో వీటిని యూస్ చేసి మనకి మొత్తం అన్నిటికీ రిలేషన్ డిఈపి ఇక్కడికి అయిపోయింది. డిఈపి ఇన్ కేస్ మనకి జైతో కూడా అడిగితే కనుక అంటే ఆల్రెడీ మనకి బిఫోర్ కేసులో తెలుసు. డి అంటే ఏంటంటే ఎప్సిలాన్ ఈ అండి. ఎప్సిలాన్ అంటే ఏమని రాయొచ్చు, ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ ఈ. సో ఈ ఫస్ట్ సెకండ్ ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. అంటే ఇక్కడ రాసాను చూడండి, ఇక్కడ బీకి ఇక్కడ బీకి ఈ రెండింటికి ఈక్వల్ చేసి తీసుకున్నాం కదా. సేమ్ అలాగే ఈ రెండింటిని ఈక్వల్ చేసి తీసుకుంటాం. సో బోత్ సైడ్స్ ఈక్వల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఇటువైపు తీసుకెళ్ళామండి. ఈ రెండిట్లోంచి ఎప్సిలాన్ నాట్ కామన్ తీసాం. సో ఇక్కడ మనకి జై ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ -1 ఎలాగైతే రాసామో ఇక్కడ కూడా జై ఈఎన్ అండి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ససెప్టబిలిటీ ఎప్సిలాన్ ఆర్ -1 అవుతుంది. అంటే ఎప్సిలాన్ ఆర్ -1 ప్లేస్లో జై అని రాస్తాం. అంటే డిఈపికి రిలేషన్ అయితే ఇక్కడ వరకు రాస్తారో అలాగే విత్ జైతో రాయాలంటే దీనికి అడిషనల్గా ఈ పార్ట్ కూడా రాస్తారు. సో ఇవండి ఈ చాప్టర్లో ఉన్న షార్ట్స్. సో మ్యాక్సిమం అన్ని షార్ట్స్ కవర్ అయినట్టే. సో అంటే మీకు డెఫినేషన్ కూడా ఎలా రాయాలన్న దానికోసం నేను క్లియర్గా సైడ్ బై సైడ్ వేసి నోట్ చేశాను. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా నేర్చుకుంటారు అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.